పుస్తకాలు పట్టాల్సిన చేతులతో తాము గరిటెలు పట్టి తమ పాఠశాలల్లో వంటలు వండుకునే పరిస్థితి వచ్చిందని కొమరంభీం జిల్లా తెర్యాని ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో వంట సిబ్బంది పెండింగ్ జీతాలు చెల్లించాలని, పే స్కేల్ అమలు చేయాలనే డిమాండ్తో సమ్మెలో ఉన్న కారణంగా విద్యార్థులే వంట మనుషులుగా మారి వండుకునే పరిస్థితి ఏర్పడింది. తాము క్లాసులకు వెళ్లాలా లేక 3 పూటలు వంటలు చేసుకుంటూ వంటగదిలోనే ఉండాలా తెలియని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి వారి డిమాండ్లను త్వరగా నెరవేర్చాలని కోరారు. వాళ్ళు డెలివరీ వర్కర్లు వాళ్ళందరూ ఇక సమ్మె ఉంది, వాళ్ళకి జీతాలు వస్తలేవు. అయితే అందుకే బంద్ అయ్యింది. ఒక ఆమెను అటు ఊడవాలన్నా ఇటు చేయాలన్నా బాగా ఇబ్బంది ఉంది. నాకు ఎట్లా చేయాలి? ఇక వాళ్ళు వస్తారు రోజు, వాళ్ళకి వాళ్ళు చేస్తారు, కానీ ఎట్లా చేయాలి? ఒక ఆమెను ఉన్నా బాగా ఇబ్బంది అవుతుంది. ఎట్లనన్నా చేసి ఇక వాళ్ళకి తీస్తారు, తొందరగా వేస్తేనే మంచిగా ఉంటుంది, నాకు సాహిత్యం ఉంటుంది. పిల్లలతోటి నేను వాచ్మెన్, నేను ఒక ఆమెను ఉన్నా ఈ హాస్టల్లో. ఇక ఏం చేయాలి? పిల్లలను పట్టి వంట చేస్తున్నాయి. ఇక ఎట్లనన్నా కానీ ఇక 9వ తరగతి చదువుతున్నాను. నేనే పుట్టాంటి మేము చదువుకోవడం వచ్చిన భర్తలు లేరని మేము పడుతున్నాం. నేనే చెప్పిన పుట్టాంటి ఒకటే వాసన బాయి ఉన్నది. అన్ని పనులు అదేం చేస్తారని మేము కూడా సాయం చేస్తున్నాము.